ఏపీ త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్‌లో భాగంగా ఎవరైతే 10థ్ క్లాస్‌లో తక్కువ మార్కులొచ్చాయని రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టుకొని ఏపీ త్రిబుల్ ఐటీకి అప్లై చేసుకోలేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ మరొక ఛాన్స్ ఇచ్చి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. దానికి సంబంధించి జూన్ 10వ తేదీన లాస్ట్ డేట్ అయితే అయిపోయింది. లాస్ట్ డేట్ ముగియడంతో దాదాపుగా 1300 చిల్లర దాకా మనకు అప్లికేషన్స్ అయితే వచ్చాయి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఇక్కడ 51,000 అప్లికేషన్స్ అయితే మనకు ఏపీ త్రిబుల్ ఐటీ అడ్మిషన్ కోసం అప్లికేషన్ రావడం అయితే జరిగింది. ఓవరాల్‌గా ఏపీలో 4 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే 4,400 సీట్లున్నాయి. ఒక్కొక్క క్యాంపస్‌కు 1000 సీట్లయితే కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఉంటుంది. అంటే ఓవరాల్‌గా 100 సీట్స్ ఈడబ్ల్యూఎస్ కిందే వెళ్ళిపోతాయి ఒక్కొక్క క్యాంపస్‌లో. మిగతా 1000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే రిజర్వేషన్ పరంగా. అందులో ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఉమెన్ కేటగిరీ ఇవన్నీ ఉంటాయి కదండీ! అలాగే ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లు కూడా ఈ యొక్క 1000 సీట్లలోనే ఫిలప్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఓవరాల్‌గా ఇక్కడ మీకున్నటువంటి స్కోర్ ఎంత? మీకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుందా? ఇప్పటికే మనకు అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకా మనకు కౌన్సెలింగ్ స్టార్ట్ కాలేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, కౌన్సెలింగ్ కావచ్చు, సీట్ అలాట్‌మెంట్ కావచ్చు, రిపోర్టింగ్ అనేది టైం అయితే పడుతుంది. దీన్నే నమ్ముకొని కూర్చోవచ్చా? చాలామంది విద్యార్థులు ఇప్పటికే టెన్షన్ పడుతున్నారు. సీట్ వస్తదా? రాదా? నా పలానా స్కోరు, నా పలానా రిజర్వేషన్‌ను గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను అని కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. మీరు కామెంట్లు పెట్టడం తప్పు కాదు గానీ, మీ యొక్క ఆతురత అనేది ఆ విధంగా ఉంటుంది. తప్పులేదు. కాకపోతే ఏపీ త్రిబుల్ ఐటీలో సీట్ పొందాలంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుందా ఈసారి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను. ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం అయితే ఉండదు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకుంటే అదే మాదిరిగానే కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్సెస్ అనేవి 90% కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న సెకండ్ టైమ్ ఎవరైతే రీకౌంటింగ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. మీరందరూ చూసే ఉంటారు. 25 మార్కులు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు రీకౌంటింగ్ పెట్టుకున్నట్టయితే 87, 88, 85 దాకా స్కోర్ అయితే రావడం జరిగింది. అలా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రీకౌంటింగ్ పెట్టుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకున్నారు. స్కోర్ అనేది చాలామందికి ఎక్కువగానే ఉంది. 585 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు, 580 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు, 575 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో కూడా కొన్ని వేల మంది దాకా ఉన్నారు. కాంపిటీషన్ అనేది ఎట్టి పరిస్థితిలో మనకు తక్కువ ఉంది అనుకోవడం పొరపాటు. మీ కట్ ఆఫ్ మార్క్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. దానికోసం ఒక్కటే చెప్తున్నాను. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినా, మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఉమెన్ అయినా మీరందరూ కూడా 550 మార్క్స్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే ఏపీ త్రిబుల్ ఐటీలో సీట్ వస్తదిలే అని కాన్ఫిడెంట్‌గా ఉండకండి. వేరే ఆప్షన్ అయితే చూసుకోండి. వెంటనే మీరు ఇప్పటికే అకాడమిక్ ఇయర్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. మీరు వెంటనే నచ్చినటువంటి ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో చేరతారా? చేరిపోండి. లేదంటే ఇప్పటికే మీరు అగ్రికల్చర్‌కి సంబంధించి డిప్లొమా నోటిఫికేషన్ వచ్చింది. హార్టికల్చర్‌కి సంబంధించి డిప్లొమా నోటిఫికేషన్ వచ్చింది. వెటర్నరీకి సంబంధించి రేపటి నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ ఫిషనరీ డిప్లొమాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ మనకు పాల్సెట్ రాసి ఉన్నట్టయితే దానికి సంబంధించి కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. లేదా ఏపీఆర్‌జేసీలో గాని మీకు సీట్ వచ్చినట్టయితే అక్కడే కొనసాగండి. లేదా ఇంకా మీకు నచ్చినటువంటి కాలేజ్‌లో జాయిన్ అవుతారా? జాయిన్ అయిపోవడం మంచిది. మీరు ఇంత ఖచ్చితంగా చెప్తారా అంటే అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ ఎన్నొచ్చాయి? పిల్లలకు స్కోర్ అనేది ఏ విధంగా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని వస్తదా? రాదా? అని నేనే కాదు ఎవరైనా చెప్పొచ్చనమాట. నేను గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను కదా! నాకు 24 మార్కులు యాడ్ అవుతాయి. ఇప్పుడు 550 వస్తే 500 నాకు 74 మార్కులు వస్తాయి కదా! అప్పుడు సీట్ రావడానికి అవకాశం లేదా అని కాస్త మనం అడగొచ్చు క్వెషన్ అయితే. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు 550కి 24 మార్కులు కలిపితే 574 వస్తాయి. మరి ఇప్పుడు 575 వచ్చిన వానికి 24 మార్కులు కలిపితే వాళ్ళెక్కడికెళ్తారు? 565, 568, 570 లేదా 560 వచ్చిన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్నటువంటి వాళ్ళకి 24 మార్కులు కలిపితే వాళ్ళెక్కడ నీకన్నా తక్కువ స్కోర్ వస్తదా? నీకన్నా ఎక్కువ స్కోర్ వస్తదా? అందులో కూడా రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి రిజర్వేషన్ సీట్స్ ఎన్నైతే ఉన్నాయో అదే విధంగా ఫిలప్ చేస్తారు. అందులో ఉమెన్ కేటగిరీకి 33% ఉంటాది. అవన్నీ బేస్ చేసుకుంటే మీకు సీట్ వస్తదా? లేదా? అనేది మీరే నిర్ధారించుకోవచ్చు. కాబట్టి నువ్వు గవర్నమెంట్ స్కూల్‌లో చదివినా లేదా ప్రైవేట్ స్కూల్‌లో చదివినా
సో ఒకటే థింక్ చేయండి, 550 కన్నా తక్కువ స్కోర్ ఉందా? సో దాని గురించి ఆశ వదులుకో, వేరే ఆప్షన్ అయితే తీసుకో. సో ఒకసారి ఆలోచన చేయండి. వేరే ఎక్కడైనా జాయిన్ అయిపోయి ఇక్కడ సీట్ వస్తే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, మీరు అక్కడ క్యాన్సిల్ చేసుకొని. ఒకవేళ ఇక్కడే వస్తుందని వెయిట్ చేస్తే అక్కడ సీట్ కోల్పోతారు, ఇక్కడ సీట్ కోల్పోతారు. కాబట్టి ఒకటే థింక్ చేయండి, కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. సో కట్ ఆఫ్ కూడా తగ్గదు. సో మీరు కాస్త అలర్ట్ అయితే అయిపోయి, సో నెక్స్ట్ ఆల్టర్నేట్గా వేరే మీకు నచ్చినటువంటి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇది ఓవరాల్గా ఏపీ త్రిబుల్ ఐటీ మీద ఉన్న అప్డేట్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.